పూర్వకాలంలో అంట ఒక అత్తగారంట కూతురు కోడలు ఇద్దరు డెలివరీకి అంటే ప్రసవానికి దగ్గరలో ఉన్నారంట. అయితే ఆ అత్తగారు ఏమని మొక్కుందంటే, నా కూతురుకేమో గేదె నొప్పులు అంటే గేదె బాధపడుతున్నట్టు తెలియదు కదా, గేదె నొప్పులు రావాలి, నా కోడలకేమో మనిషి నొప్పులు రావాలి అనుకుందంట. అట్లాగే జరిగింది. కోడలు మనిషి నొప్పులు వచ్చినాయి, బాధపడింది, కానుపోయిందంట. కూతురు ఎంతసేపటికి కనట్లేదంట, విపరీతమైన బాధపడుతుందంట. పశువే కదా, మాటలు రావు, దానికి బాధ లేదు అనుకోవద్దండి. ప్రతి ఒక్క మనిషి పైకి కనిపించినంత ఆనందంగా సంతోషంగా వాళ్ళ జీవితాలు ఉండవు. వాళ్ళ జీవితాల్లో లోతుల్లో ఎన్నో బాధలుంటాయి, ఎన్నో చెప్పుకోలేని గాథలుంటాయి. ఎదుటి వాళ్ళ జీవితాన్ని చులకనగా అయితే మాట్లాడుకోకండి, జోక్గా అయితే అస్సలు తీసుకోకండి. ఎవరి బరువు వాళ్ళకి తెలుస్తుంది, అదొకటి అర్థం చేసుకోండి చాలు.